ముఖ్యంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే సిరిసిల్ల విలీన గ్రామాల్లో ఇంతవరకు మన వడ్ల కొనుగోలు కేంద్రాలు లేవు. అయితే ఇప్పుడున్న కలెక్టర్ గారి సూచనల మేర ప్రకారం అలాగే రైతుల విజ్ఞప్తి కోరిక మేరకు మేము వారి ఏవైతే విలీన గ్రామాలు ఉన్నాయో అక్కడ కొన్ని స్థలాలను పరిశీలించి వాటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సిరిసిల్లలోని పాత ఏఎంసీలో సిరిసిల్లకు కేటాయించడం జరిగింది. అలాగే మన చంద్రంపేట, తగుడు, ముష్టిపల్లి ఈ 3 గ్రామాలకి ఒకే చోట వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సర్దాపూర్ ఏఎంసీ మన ఇప్పుడున్న ఏఎంసీ సెంటర్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా గ్రామాలు పాత క్షేత్రాలు ఏవైతే ఉంటాయో అవే ఉంటుంది. చిన్న బోనాల, పెద్ద బోనాల ఈ రెండింటికి వారి పొలిమేరలో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. నేను విజ్ఞప్తి చేసుకోవడం ఏంటి అంటే ఇంతవరకైతే రైతులు మెయిన్గా రోడ్లపై ధాన్యం ఆరబోసేవాళ్ళు. ఈ ధాన్యం ఆరబోయడం వల్ల చాలామందికి రోడ్డు ప్రమాదాలు జరిగి మరణించడం కూడా జరిగింది. దయచేసి రైతులు గమనించి వారి ఏ ధాన్యం అయితే ఉందో దాన్ని కొనుగోలు కేంద్రాల దగ్గర మాత్రమే ఆరబోయాలని, రైతుల దళారులకు అమ్మి మోసపోవద్దని మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం.